కేసీఆర్ పక్కకెళ్ళిపోయారు. ఆయన శాంతం తన 10 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం తర్వాత ఆయన పూర్తిగా వానప్రస్థాశ్రమం స్వీకరించినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయన వారసుడిగా అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి కేటీఆర్కి ఇంటా సమస్య, బయట సమస్య. హరీష్ రావు ఒకప్పుడు అడ్డమనుకుంటే ఆయన ఇప్పుడు విధేయత ప్రదర్శిస్తున్న అతి సమస్య సొంత సోదరితో అయింది. అది ఒక ఎత్తు అయితే, తాజాగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఛాలెంజ్ చేసేది కాదు, రివర్స్లో వెళ్ళేటటువంటిది భారీ వార్నింగ్ అన్నటువంటిది సీఎం రమేష్ నుంచి వచ్చింది. ఒకప్పటి కేటీఆర్ మిత్రుడే, వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి వాళ్ళే. అదే మొక్క చెప్తూ నువ్వు బంధాలన్నీ వదిలేసావు, స్నేహాలన్నీ వదిలేసావు, అది మీ చెల్లె చెప్తోంది, జాగ్రత్తగా ఉండు, నీ సంగతి తేలుస్తా అని చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ రీసెంట్గా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే రిత్విక్ కన్స్ట్రక్షన్స్కి ఇది ఇచ్చారు, దాని పేరేంటి, కంచిగచ్చిబౌలి భూములు సుప్రీంకోర్టు కూడా అడ్డుపడింది కదా, దాని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు, ఆంధ్ర పాలకులకి ఇచ్చారు, ఇదంతా దుర్మార్గం అని. దాంట్లో ఆ రిత్విక్కి నాకు సంబంధం లేదు అని చెప్తూ అది ఒక సంస్థ, దానికి సంబంధించినటువంటి వ్యాపారం అది చేస్తే ఎల్ఎన్టీ వాళ్ళు దాంట్లో వేశారు, అట్లాగే మెగా వాళ్ళు వేశారు, వాళ్ళందరూ వేసిన అది రూల్ ప్రకారం సంపాదించింది తప్పించి దాంట్లో ఆంధ్ర పాలకులు ఈ నాటకాలు ఇంకా ఎందుకు, ఎంతకాలం పాటు ఆడతారు అంటూ బిగిన్ చేస్తా. ఎట్ ద సేమ్ టైం కేటీఆర్ జాతకం అంతా నాకు తెలుసు, అతని జీవితంలో చేసిన ఈ 10 ఏళ్లలో చేసిన దారుణాలు, మాల్దీవులకు వెళ్ళారా, లేకపోతే కనుక ఇతర దేశాలకు అమెరికాకి వెళ్ళారా, ఏ దేశాలు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఈ లెక్కలన్నీ నాకు తెలుసు, సిబిఐ ఈడీకి ఇస్తాను అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు. అట్లా కమ్మ సామాజిక వర్గాన్ని నేను నమ్మను అని కేటీఆర్ చెప్పేవాళ్ళు అన్నటువంటి మరొక కీలకమైనటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. ఓవరాల్గా కేటీఆర్ తన జోలికి వస్తే అదే సందర్భంలో కేటీఆర్ సంగతి ఏంటో తేలుస్తానన్నటువంటిది ఇప్పుడు సీఎం రమేష్ ఇచ్చినటువంటి వార్నింగ్.